ఈ రోజు గుంటూరు నగరంలోని కొత్తపేట మల్లయ్య లింగం భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్ జీ మాట్లాడుతూ గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి మధుసూదన్ రావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఏసీబీ వారు అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, కేసు ముగిసే వరకు కూడా ప్రధాన బాధ్యతలు ఇవ్వకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆనాడు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గా ఉన్న వారితో మాట్లాడుకుని సోషల్ వెల్ఫేర్ తో పాటు బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారని అన్నారు. ప్రతి నెలలో కనీసం 20 హాస్టల్స్ పర్యవేక్షించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని, కానీ డిడి మధుసూదన్ రావు ఇప్పటి వరకు ఎన్ని హాస్టల్స్ పర్యవేక్షించారని ప్రశ్నించారు. కనీసం జిల్లా కార్యాలయంలో వారంలో 2 రోజులు కూడా ఉండరని అన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే క్రమంలో అభ్యర్థుల వయో పరిమితి ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటే కొంతమంది అభ్యర్థుల దగ్గర లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకుని అభ్యర్థుల మార్కుల ప్రకారం పోస్టుల భర్తీ చేశారని, ఇందులో పెద్ద అవినీతి జరిగిందని ఆరోపించారు. తక్షణమే సంబంధిత అధికారులు వారం రోజులలో దీనిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విచారణ చేయకుండా కాలయాపన చేస్తే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలోని ఐఏఎస్ఎఫ్ నగర కార్యదర్శి యశ్వంత్, దుర్గాసాయి, అలాగే అజయ్, గణేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి మధుసూదన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతూ లక్షల రూపాయల ముడుపులు తీసుకుంటూ సొమ్ములు చేసుకున్నటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ డిడి మధుసూదన్ గారిపై ఈరోజు గతంలో ఏసీబీ కేసు నమోదించినా కూడా నమోదించిన తర్వాత ఏ అధికారికి ఉన్నత బాధ్యత అప్పచెప్పకూడదు. కానీ ఉన్నత బాధ్యతల కోసం ఆనాడు ఇదే సోషల్ వెల్ఫేర్ డిడి మధుసూదన్ గారు జిల్లా కలెక్టర్ గారితో చేతులు కలిపి నాకు ఉన్నత బాధ్యతలు ఇవ్వడం చెప్పని బీసీ వెల్ఫేర్, అదేవిధంగా గిరిజన శాఖ వెల్ఫేర్ కూడా బాధ్యతలు తీసుకుని జరిగింది ఇన్ఛార్జ్ డైరెక్టర్గా. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఏం చేసే అవినీతి కనపట్లేదా లేదా వినపట్లేదా అని చెప్పని ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఏ డీడీ అయినా ప్రతి నెలలో 20 రోజుల పాటు హాస్టల్స్కి వెళ్ళి విద్యార్థి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పని ఈరోజు నిబంధనలు ఉన్నా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ కనీసం ఏ హాస్టల్స్కి వెళ్ళలేదు. ఈరోజు మేము ఐఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ మధుసూదన్ గారిని. మీరు ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని హాస్టల్స్కి వెళ్ళారని చెప్పని శ్వేతపత్రం అని చెప్పని మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కనీసం జిల్లా కార్యాలయానికి వెళ్తే వారంలో కనీసం 2 రోజులు కూడా జిల్లాలో ఉన్నటువంటి ఆ కార్యాలయంలో డిడి మధుసూదన్ గారు కనపడరు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు డీడీయా లేకపోతే ఈరోజు ఫీల్డ్ ఆఫీసరా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల్లో అనేక అవినీతి జరిగాయని చెప్పని లక్షల రూపాయలు చేతులు మారని చెప్పని గత కొన్ని నెలలుగా గుంటూరు జిల్లాలో వార్తలు వినిపిస్తున్నా కూడా ఏ అధికారి స్పందించట్లేదు. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా సూటిగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. ఈయన డిడి మధుసూదన్ గారు అనే వ్యక్తి వయో పరిమితి ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా మార్కుల ద్వారా ఇచ్చి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. కాబట్టి తక్షణమే ఆయన సమగ్ర విచారణ జరిపించి ఆయన సస్పెండ్